నేను ఫోన్ చేసినప్పుడు రా, అప్పుడు చెప్తాను. అలాగే అమ్మా. ఆంటీ, దసరా పండుగ స్టార్టింగ్ రోజు మీరిలా 7 వారాల నగలు తీసుకుని మరీ వచ్చారంటే ఏదో ప్లాన్ తోనే వచ్చారని నాకు అనిపిస్తోంది. అవునా ఆంటీ? పర్ఫెక్ట్ గా గెస్ట్ చేసావు శ్రావ్య. నేను తెచ్చిన 7 వారాల నగలే జ్యోతిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపబోతున్నాయి. అదెలా నీలాంబరి గారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నగల్ని ఆల్రెడీ అమ్మవారికి అలంకరించాం కదా. అవును. నైట్ రాజు జ్యోతి నిద్రపోయాక ఆ నగల్ని మనమే దొంగతనం చేస్తాం. మన నగల్ని మనమే ఎందుకు ఆంటీ దొంగతనం చేయడం? దానివల్ల జ్యోతి ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్తుంది? ఒకవేళ రాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన నగలు మనమే దొంగతనం చేసినందుకు ముగ్గురం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడేగా తెలివిగా గెస్ట్ చేసావు, ఇంతలోనే తింగరదాన్లా బిహేవ్ చేస్తావు. అదే శ్రావ్య స్పెషాలిటీ. చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా శ్రావ్య. సరే ఆంటీ, చెప్పండి మీరు. మనమే నగల్ని దాచి జ్యోతి దొంగతనం చేసిందని సీన్ క్రియేట్ చేస్తాం. ఇది జరిగే పనేనా ఆంటీ? రాజీవ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, అంత ఈజీ కాదు ఇది. సందేహాలు పెట్టుకోకు శ్రావ్య, గ్యారంటీగా జరిగి తీరుతుంది. రాజు దానికి సపోర్ట్ చేయకుండా కూడా నా దగ్గర ఐడియా ఉంది. జ్యోతిని దొంగనిచ్చేసి మాధవి గారు మెడపట్టి బయటికి నెడుతుంటే రాజు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే కాకుండా జ్యోతిని అసహ్యించుకుంటాడు. దానికి ఏం చేయాలో నేను చెప్తాను. ప్లాన్ సూపర్ నీలాంబరి గారు.